హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన బాలు క్యాబ్ డ్రైవర్గా చేస్తుంటే ఒక జంట ఎక్కుతారు. మేడం ఎక్కడికి, సార్ ఎక్కడికి, ఇది చాలా బాగుంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఎంత బాగుందో, ఒకప్పుడులా లేదు, చాలా చాలా పెద్ద పెద్ద రోడ్లు. అవును సార్, చాలా పెద్ద రోడ్లు వేశారు. మీరు ఎక్కడే సార్? మాది మలేషియా బాబు. అవునా, మలేషియా నుంచి చూడటానికి వచ్చారా? ఇది మీ ఊరా? లేదు బాబు, మాది పాలకొల్లు పక్కన చిన్న పల్లెటూరు. మేము ఇలాగ ఈవిడే మా ఆవిడ, వీళ్ళది మలేషియా. అందుకని మేము సరే మా పెళ్లి రోజని ఇవాళ మేము చూడటానికి వచ్చాం బాబు అని అంటే, అవునా సార్, అయితే మీకు మంచి పని చేస్తాను. నేను ఏ బాబు ఇక్కడ ఏమైనా గుడులు ఉంటాయా? ఉంటాయండి, నేను చూపుతాను. మీనా ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళ దగ్గర గుడి దగ్గరే ఉన్నానండి. నువ్వు ఓ పని చేయి. ఏం చేస్తావంటే, నువ్వు ఇలా నాకు ఒకళ్ళు క్యాబ్లో తగిలేరు, వాళ్ళకి పెళ్లి రోజంట, వాళ్ళు మలేషియా నుంచి వచ్చారంట, నువ్వు గుడి దగ్గర ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. నువ్వు చెప్పి పూజారి గారికి మంచిగా పూజ చేయించవా? అలాగేనండి, నేను రెడీగానే ఉంటాను అంటూ పెట్టేస్తుంది మన మీనా. ఇంకా ఏంటమ్మా, ఏంటి అల్లుడు గారు ఫోనా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన మీనా వాళ్ళ అమ్మ చెల్లి అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా ఏంటి కాలేజీకి వెళ్తున్నావా? ఇదిగోరా తీసుకో. ఎందుకమ్మా కాలేజీ వెళ్ళేదని నాకెందుకు అంటే, ఒరే నువ్వు నలుగురి ముందు తక్కువ అవ్వకూడదురా, ఎందుకంటే నా కొడుకు పూలు అమ్ముకునే వాళ్ళ అబ్బాయి అని అలా ఉండకూడదురా అని అనేసరికి ఈ లోపల గుణ కాస్త వస్తాడు గుడి దగ్గరికి వచ్చేసిన గుణ, ఏంటి ఇదేనా గుడి, ఎక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఎక్కడ అని అనేసరికి లోపలికి వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్తో మాట్లాడదామని కూర్చుంటాడు. నేను గుణ. ఓకే చెప్పండి, నాకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కావాలండి అంటే, ఎందుకు? అది నాకు అవసరం అంటే, మేము ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమండి, మీకు ఏమైనా లాయర్ కానీ ఏమైనా పోలీస్ వాళ్ళు కానీ ఏమైనా ఉంటే తప్ప కానీ మేము ఇవ్వం అని అనేసరికి, అవునా, నేను గుణానండి. గుణ అయితే ఎవరు అడిగినా ఇవ్వవు. అదే మీరు అక్కడ మీనా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు నాకు తెలుసు అంటే, వాళ్ళు కూడా అడిగారండి, వాళ్ళకే ఇవ్వనన్నాను నేను అంటూ ఉంటాడు. ఇంకా సరే కదా అని, ఎలాగైనా వినడు కదా అని చెప్పేసి బయలుదేరిపోతాడు. ఇంక వెనకాల వచ్చినాడు 500 చొప్పిచ్చి కొడతానని తిడతాడు. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఆ గుణ ఎందుకు వచ్చాడో ఏంటో అని మీనా వాళ్ళ అమ్మ చెల్లి అందరూ భయపడుతూ ఉంటారు. ఇంతకి తీరా చూస్తే ఇంకా వాళ్ళు రారు. గుణ వెళ్ళిపోతాడు. ఈ లోపల మన మీనా పంతులు గారికి చెప్పి పూలదండలు అన్నీ తెప్పించి రెడీగా ఉంచుతుంది. ఈ పంతులు గారు, ఆయన వచ్చాక చెప్పండి, ఆయన ఎవరో కావాల్సిన వాళ్ళు తీసుకొస్తారు, బాగా చెయ్యండి. అలాగేనమ్మా, తీసుకురమ్మను అంటాడు. ఈ లోపల మన మీనా అడుగుతాడు తమ్ముడు, అక్కడ గుణ ఉన్నాడు కదా అంటే, ఎక్కడరా, నాకేం కనబడలేదు. అవునా, గుణ ఉంటే నేను తెలుస్తాను కదరా వెధవ సంగతి అని అంటూ ఉంటాడు. ఈ లోపల మనకు కాస్త రానే వస్తాడు అతను. సెక్యూరిటీ వచ్చి, ఏమ్మా ఇందాక నువ్వే కదా సీసీటీవీ ఫుటేజ్ అడిగావు, గుణ అనే ఒక అతను వచ్చాడు, అతను అడిగితేనే నిన్ను అడిగితేనే ఇవ్వలేదు కదా, అతనికి ఏమి ఇస్తానమ్మా అంటూ ఉంటాడు. అవునా అని అనుకుంటూ వెళ్ళిపోతారు. ఈ లోపల ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు అయితే రోహిణి పెట్టుంటుంది అని మనమైతే ఎతుకుతామంటే వద్దంటారు, కానీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అయితే కావాలి అని అనుకుంటూ మన మీనా అనుకుంటుంది. ఈ లోపల మన హీరో వస్తాడు. హీరో వచ్చి, ఇదిగోండి నాకు ఒక్కగానొక్క పెళ్ళాం, ఒక్కగానొక్క అత్తగారు, ఒక్కగానొక్క చిన్నపూలు నా మరదలు, ఒక్కగానొక్క బామ్మద్ది, ఇదిగోనమ్మా నా ఒక్కగానొక్క భార్య, మా 25 ఏళ్ళు పెళ్లి రోజు జరుపుకుందామని ఇక్కడికి వచ్చాం. మీ ఆయన గుడికి తీసుకొచ్చారు. ఈ దేవుడు చాలా మంచోడండి. అల్లుడు గారు లోపల తీసుకెళ్ళండి, చాలా బాగా చేస్తారు. మీ జంట చూడచక్కడిగా ఉందమ్మా, ఒకరికొకరు మాట మన్నింపు ఎంత బాగుంది, మేము అలా ఉండబట్టి ఈ 25 ఏళ్ళు ఇలా లాక్కొచ్చామమ్మా అంటూ వచ్చిన మలేషియా నుంచి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా ఒకరికొకరు, మీరిద్దరూ సిగ్గుపడింది చాలే, ఇద్దరూ వెళ్ళి పూజ చేయించండి అంటూ మన చిన్న పూల గంప చెప్తుంది. చెప్పేసరికి ఇంక వెంటనే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి పూజ చేయించి వాళ్ళకి ఒకరికొకరు దండ వేయించి ఒకరికొకరు దండలు వేసుకుని వాళ్ళ పేర్లు చెప్పి అన్నీ చెప్పి, ఎంత బాగా జరిగింది బాలు, చాలా బాగా జరిగింది, ఇదే మలేషియాలో అయితే పిల్లలకి కట్ చేయించి ఒక చిన్న సాంగ్ ఏదో పాడి చేస్తారు, ఇంతే అని అనేసరికి, అవునా పోనీలేండి, ఇవాళ మా ఇంటికి భోజనానికి రావచ్చుగా. అదేంటి బాబు, మీరు కాదు నేను చెప్తున్నాను, మీరు రండి, మీరు నేను ఇంట్లో భోజనం చేస్తాను, మా ఆవిడ అన్నీ చేసేస్తుంది, మా ఇల్లు చూసినట్టుంటుంది, మా వాళ్ళని చూసినట్టుంటుంది, మీరు రండి అని చెప్తూ ఉంటాడు. ఇంతకీ తీరా, సరే బాబు మొహమాటం పెట్టేస్తున్నారు, వస్తాము అంటూ ఉంటాడు. ఇంక సరే కదా అని ఎవరి కాళ్ళలో వెళ్ళిపోతూ ఉంటారు. దండలు మార్చుకుని, సరే అమ్మా
సరే అయితే వెళ్ళొస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. సరే బాలు, ఇంకా మాకు ఈ గుళ్ళు ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ తిప్పాలి. సరేనండి, ఓ పని చేయండి, మిమ్మల్ని నేను అన్నీ తిప్పి చూపిస్తాను. ఈ లోపల మా ఆవిడ వంట చేసేసి ఉంటుంది, నేను అక్కడికి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను అంటాడు. ఈ లోపల మన ప్రభావతి డ్యాన్స్ నేర్పిస్తుంది. తై తై తత్త తై 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 తత్త తై అంటూ వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ నేర్చుకుని ఎంత ఎంత ఎనర్జీగా చేస్తున్నారు మేడం. అవును మరి అంటూ మన కామాక్షి పిన్ని 4 కాఫీలు 4 టీలు ఇంత జీడిపప్పు ఉప్మా, మీ సీక్రెట్ ఇదా మేడం, అవునా అని అంటూ ఏడిపిస్తూ ఉంటారు. అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఈ లోపల మన ఈ ప్రేమ జంట ఉన్నారు కదా, ఈ ప్రేమ జంట మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మన ఇద్దరం లేచిపోదాం అనుకున్నాం కదా, ఎందుకు, ఇక్కడ బాగుంది కదా, మేడం వాళ్ళు ఖాళీ చేయరు, ఏంటే ఎవరో విల్లా తీసుకుని పారిపోయారంట అంటూ ఉంటుంది. ఈ లోపల మన రోహిణి ఫ్రెండ్ గుణ ఇద్దరు కలుస్తారు. కలిసేసరికి ఏంటి సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదా, వాళ్ళు ఎవరికి ఇవ్వనన్నారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంట అని అనేసరికి మనోజ్కి ఫోన్ చేసి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వరంట అని అంటూ ఉంటుంది. ఈ లోపల మన ప్రభావతి కామాక్షి పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదేమైనా వదిన, నువ్వు అందరినీ దూరం చేసుకోకు, ఎందుకంటే ముగ్గురు కోడళ్ళు ఒక్కటైపోతారు. మీ రోహిణిని మలేషియాలో కూతురు బోళ్ళంత ఆస్తి వాళ్ళది, నువ్వేం పాడు చేసుకోకు అంటూ కామాక్షి పిన్ని చెప్తూ ఉంటుంది. అవునవును, కానీ మనోజ్ ఏమంత అమాయకుడేం కాదు, చాలా ఇది అంటే లేదులే కామాక్షి, మనోజ్ చాలా నెమ్మదస్తుడు అంటూ ఉంటుంది. ఈ లోపల మన మీనా వంట చేస్తూ ఉంటుంది. శృతి మాట్లాడుతూ ఉంటుంది. మీనా, ఎంతైనా నువ్వు గ్రేట్ కదా, ఎన్నన్నా కూడా అత్తయ్య అలాగే చేస్తా, ఇది నా ఇల్లు నా వాళ్ళు అనుకుని చేయడం తప్ప లేకపోతే లేదు శృతి, అది కాదు మీనా, ఏదైనా అంటే ఇదివరకు కామ్గా ఉండేదాన్ని కదా, లేదులే ఎందుకంటే ఊరుకోను కదా అంటూ చెప్తూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. నన్ను ఏమన్నా అన్నా ఊరుకోను శృతి, ఎందుకంటే నన్ను ఎందుకు అనాలి అంటూ ఉంటుంది మన మీనా. ఈ లోపల రానే వస్తుంది. ఏంటే ఏం చేస్తున్నావు అంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.